అలాగే జై శ్రీరామ్ అలా అనక్కర్లేదు. జై శ్రీరామ్ అంటేనే మన నినాదం ఏంటో అర్థమైపోవాలి అందరికీ, సనాతన ధర్మం. ఓకే, నెక్స్ట్ ఈ కార్యక్రమం ముందుగా నేను మా తల్లిదండ్రులందరినీ ఒకసారి స్టేజ్ మీదకి రమ్మనవలసిందిగా కోరుచున్నాను. తండ్రి గారైన జగదీశ్వర రాజు గారిని మనవాళ్ళిద్దరూ జాగ్రత్తగా తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను.
శ్రీనివాస్ గారిని ఒక్కసారి మా అందరి కోరిక మేరకి ఒక్కసారి స్టేజ్ ఆమెకి ముందుకు కూర్చున్నాం. అలాగే సత్యమని అను అను dear Uma Maheswari, till today you have given a lot of service and motivation to all of your students, including me. She dedicated herself much of the time to the students, and she has so kind and generosity. And even my tough situations also, when I shared my things and ideas, she has given a lot of motivation, and she is the inspiration to everyone. And you are not given a retirement. So today I have seen very happy, and it is a good memory for not only you, for all of us also. Thank you, ma'am. మీ రిటైర్మెంట్ అనేది నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ముందుగా మేమిద్దరం ఎందుకు కలిసామంటే ఆవిడ కలిదిన్నోరు ఆడపడుచండి. కలిదిన్నోరు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఎక్కువ అవుతుంది, ఉన్న చోట ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. నేను పెద్దలేని శ్రీకళిదిని వారిని అండి. నేను చెప్తున్నాను 29 years నుంచి. నేను మాది చింతలపాట అనమాట. మాకు కూడా కొంచెం పౌరుషం ఉంటుంది, కాకపోతే మా వారు ఎప్పుడు ఏదైనా సరే వాళ్ళది హై అని ఉంచుకోవాలి అనుకుంటారు. నేను అదే అంటారు, మా అత్తగారు వాళ్ళు కలిదిండి వాళ్ళు వస్తే అక్కడ పెళ్లి జరిగినట్టే అని. ఎక్కడైనా సరే అందంగా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు, అది మనిషికి కావాల్సింది. మా తాతయ్య గారు అంటే నేను అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగానండి. వీరు ముదునూరోరు, అంటే ఎవరి తగ్గ ఇంటి పేరు తగ్గట్టు వాళ్ళు ఉంటుంది. వాళ్ళు అన్నారు, అమ్మ నేను పెదపులేరు కలిదిండోరు కోడలు చేస్తున్నాను, ఒక్క మాట కూడా నువ్వు అనిపించుకునేలా చెయ్యొద్దు అని. టిల్ నౌ ఐ హ్యావ్ టేకెన్ ద ప్రామిస్ అనమాట. నేను ఆ ప్రామిస్ని ఇప్పుడు కూడా నేను అలాగే చేసుకుంటాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం కలిదిండి ఆడపడుచండి నేను అసలు చూడలేదు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే మేడం రావాల్సిందే. అలాగే ఈరోజు కూడా ఒక ఇన్విజిలేషన్ డ్యూటీ ఉంది, అయినా సరే దాన్ని ఇంకా పోస్ట్పోన్ చేశాను, దేవాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాను. మేడం మీది రిటైర్మెంట్ అనుకోకండి, ఇది నెక్స్ట్ లైఫ్ అనుకోండి. మేమందరూ మీకు బ్యాక్ సైడ్ బాగా సపోర్ట్ చేస్తాం. మీరందరూ కూడా ఎప్పుడూ ఇలా హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
రఘువీర్ చంద్ర ఐశ్వర్య వాళ్ళిద్దరికీ ఒకసారి ఆశీర్వాద వలసిందిగా కోరుచున్నాను. వాళ్ళిద్దరికీ వినయ్ పృథ్వీ బొకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అలాగే చిన్నగా శాల్వా కప్ప. పదవీ విరమణ చేసుకుంటున్న మా పెద్దమ్మ గారు కలిగింటి ఉమామహేశ్వరి గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపడం చాలా సంతోషంగా ఉంది. అందరితో ఆవిడ ఇలా సంతోషంగా ఆవిడ పదవీ విరమణ చేయడం ఆవిడకి కూడా చాలా సంతోషం. సో ఈ రోజున ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులకు ఒక దారి చూపించి వాళ్ళ జీవనానికి అదే వాళ్ళ అభివృద్ధికి తోడ్పడిన టీచర్ గారు. ఇలా ఎంతోమంది టీచర్లు ఉన్నారు, కానీ 40 సంవత్సరాల పాటు ఒకే స్కూల్లో ఉండి అక్కడ అరకొర సదుపాయాలు ఉన్నా కూడా ఎంతో శ్రమించి వాళ్ళు ఒక దారికి తీసుకురావడానికి ప్రయత్నించి ఆఖరికి ఎంతో విజయవంతంగా పదవి విరమణ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా గొప్పతనం ఏం లేదు, ఈరోజు మేము ఈ స్థితిలో ఉండడానికి కూడా ఇలా మాకు వైద్య విద్య చెప్పిన విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, అది స్కూల్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, తర్వాత ఎంబీబీఎస్ కానీ పీజీ కానీ ఎక్కడైనా సరే ఉపాధ్యాయులు లేనిదే మేము లేవు. ముందు వాళ్ళ తర్వాతే మేము. ఈ రోజున మిమ్మల్ని మేము సన్మానించుకోవటం, సత్కరించుకోవటం చాలా ఆనందంగా ఉంది. నేను చూశాను, మిమ్మల్ని చాలా దగ్గరగా చూశాను, కానీ ఒక రిలేషన్గా కానీ మీ దగ్గర పాఠాలు నేర్చుకోవడం మాకు అవకాశం కుదరలేదు. అయినా కూడా మీకు సన్మానం చేసుకుంటాం మాకు భాగ్యంగా ఉంది. చాలా సంతోషం. పదవి విరమణ చేస్తున్న అత్తయ్య గారు ఉమామహేశ్వరి గారుకి సన్మానం చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇంచుమించు 4 దశాబ్దాలుగా ఎంతోమంది స్టూడెంట్స్కి స్కూల్, నాకు తెలిసి అత్తయ్య గారు వెళ్ళే స్కూల్ ఫెసిలిటీస్ పెద్దగా ఉండవు, కానీ వచ్చే పిల్లలకి ఆ ఫెసిలిటీస్లోనే ఆవిడ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచి వాళ్ళు ఎలాగన్నా చదివించి జీవితంలో పైకి తెద్దామనే ఉద్దేశంతో ఎంతో ఓపికగా ఎన్నేళ్ళు చదువు చెప్పి వాళ్ళు ప్రయోజకంగా జీవితంలో పైకి వచ్చేలా ఒక మార్గదర్శకాన్ని చూపించారు. ఇలాంటి టీచర్కి సన్మానం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ మీరు అత్తయ్య అవ్వడం కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. చదువు ఎంత ముఖ్యం, ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యం. ఎన్నో ఏళ్ళుగా ఎంతోమంది స్టూడెంట్స్కి ఫిజికల్ ఫిట్నెస్లో పాఠాలు చెప్తూ పీటీ టీచర్గా ఆయన ఎంతోమందికి ఆరోగ్యం వైపు నడిపించే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ 83 years ఉన్న యంగ్ అండ్ యాక్టివ్గా ఉంటారు తాతయ్య గారు. ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ us అండి. కంగ్రాచులేషన్.
నేనైతే ఆ స్కూల్ పేరు కూడా ఎప్పుడు వినలేదు, ఆ స్కూల్ కూడా తెలియదు నాకు. సరే ఈ జాబ్ మనకు రాదురే, ఎందుకంటే ఇది ఎయిడెడ్ పోస్టు అని ఎవరో చెప్పారు. ఈ పోస్టులు అవి ముందే రిజర్వ్ అయిపోతే చాలా అమౌంట్లు కట్టవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది. సరే రిక్షా మీద ఎవరు కూడా మనకు మా నాన్నగారు కూడా వచ్చి తీసుకెళ్ళడం అలాంటివి ఏమి లేవు కదా. అప్పట్లో ఏదో రిక్షాకి వెళ్ళిపోతే అక్కడ రిటర్న్ టెస్ట్ పెట్టారు. రిటర్న్ టెస్ట్ పెట్టాక రాసేసి వచ్చేసాం అంతే. తర్వాత నన్ను 3 పోస్టులు సెలెక్ట్ చేశారు. ఒకటి ఎస్ఏ పోస్టు, ఎస్జిటి పోస్టు, హిందీ పోస్టు. మీ అందరికీ బోర్ కొట్టినా కానీ కొంచెం సరదాగా కాసేపు పెడతారని చెప్తున్నాను. అది ఆ పోస్టులు తీశారంట. అది తీసాక నన్ను సెలెక్ట్ చేశారని ఎప్పుడు తెలిసిందంటే 10 రోజులకు తెలిసింది. అది దైవికంగా ఎందుకంటే నా తల్లిదండ్రుల తర్వాత మా తాతయ్య గారు అక్కడ మన జోల్పాన్ రోడ్లో పాత బస్ స్టాండ్ దగ్గర ఎలక్ట్రికల్ షాప్ ఉండేది మా తాతయ్యకి. ఆయన రిటైర్ అయిపోయాక ఆ షాప్ పెట్టుకున్నారు. అందులో పనిచేసే అబ్బాయి మా వంటంలో మా స్కూల్ దగ్గర అంట. పలానా ఉమామేశ్వరి ఇలాగా రాయలో అని ఉంది, నెహ్రూపేట. ఈ అడ్రస్ ఎవరికి తెలియట్లేదు. అప్పట్లో మన రాయలో అసలు ఎవరికి తెలియదు. అందులో మేము ఉన్న చోట అసలు తెలియదు, లోపలికి ఉండేది కాలం వెనకాల. సరే అబ్బాయి రాయలో పలానా రాజుగారు ఉన్నారండి, అదే షాప్లో పనిచేస్తాను, ఆయన అడుగుతానండి అని చెప్పి మా తాతయ్యని అడిగితే కళ్యాణ్ ఉమామేశ్వరి అంటే అప్పుడు మా తాతయ్య మా మనవరాలు అని చెప్పి మీ తండ్రి సుబ్బరాజు గారు ఇంకో సుబ్బరాజు ఉన్నారు కదా, రమణాల నాన్న, అదే రమణ గారు మీ ఇంటికి వచ్చి ఇదో నీకు ఉద్యోగం వచ్చింది కాగితాన్ని పట్టుకొచ్చాడు. అదే అసలు చాలా ఆశ్చర్యమవుతుంది. చాలా నిజంగా నాకు ఎంతో అవసరం ఆ ఉద్యోగం. అంతకుముందు ఒకసారి జిల్లా పరిషత్ పోగొట్టుకున్నాను కేవలం ఇంటర్వ్యూలో సరిగ్గా మాట్లాడక. అంచేత ఆ ఉద్యోగం నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి దైవికంగా వచ్చింది. అలాగే నా తల్లిదండ్రులు, నా తాతయ్యలు అందరూ ప్రమేయం ఒక్కో చేయి పడింది అందులో. మరి అందుకని నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. అలాగే నా మేనేజ్మెంట్ వారు అప్పట్లో దానికి పైసా తీసుకోలేదు. ఎందుకంటే అనుకోకుండా ఆ పోస్టులకి, ఆ 3 పోస్టులకి అది డియూ అవ్వడం చాలా స్ట్రిక్ట్, ఫ్రాంక్లిన్ గారు అని. అంచేత చాలా స్ట్రిక్ట్గా చెప్పారండి ఆ ఇంటర్వ్యూలు అయ్యేది. ఆ ఇంటర్వ్యూలు కూడా అది మేము రాసిన టెస్ట్ కూడా అప్పటికే నాకు మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టడం అది జరిగింది. నేను ఏమీ పెద్ద గుర్తే లేదు, ఇంటర్మీడియట్ మనం చదువుతా, టీటీసీ అయింది. అందులో అదే రిటర్న్ టెస్ట్లో కూడా సబ్బులు ఎలా తయారు చేస్తారు ఇలాగే వచ్చినాయి సైన్స్ సంబంధించినవి. మా నాన్న ఇప్పుడు ఇంట్లో సబ్బులు తయారు చేసేవారు. అని చెప్పిన ఆ సబ్బులు ఎలా తయారు చేస్తారు మా నాన్న చేసింది అందులో రాసేసేది. అలాగే మామూలుగా సహజంగా కొంచెం మ్యాథ్స్ వచ్చు అని చేత ఏదో మ్యాథ్స్ రాశాను అని చెప్పి నాకు అది ఉద్యోగం రావడం జరిగింది. అలాగే ఇంటర్వ్యూ మొత్తం మీద ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అయింది. అలా ఉద్యోగం రావడం జరిగింది అని చేత. అలాగే ఆ పోస్ట్కి డబ్బులు తీసుకోకపోవడం, డబ్బులు తీసుకుంటే మా నాన్న కట్టకపోవచ్చు అని చేత డబ్బులు 1 పైసా కూడా తీసుకుని అప్పట్లోనే ఆ పోస్టులకి లక్షలలో ఉండి
పైసా తీసుకోకుండా మా 3 పోస్టులు రావడం జరిగింది. అలాగే మరి ఇన్ని రోజులు ఈ ఉద్యోగాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు ముందుగా మా తల్లిదండ్రులకి నేను ఎంతైనా రుణపడి ఉన్నాను. ముఖ్యంగా మా అమ్మకే. మా అమ్మ పిల్లలు, నా పిల్లలైనా మా అమ్మ దగ్గర పెరిగారు అని చేత ఇంకా మా అమ్మకి ఎంత చెప్పినా నేను తప్పే. నాకు ఇంకా నేను అది రుణం తీర్చుకోలేని రుణం అని చేత నా పిల్లల్ని నన్ను ఎంతో ప్రేమగా చూసింది మా అమ్మ అని చేత అది నలుగురు ఉన్నా కూడా నా భారం మా అమ్మకి ఎక్కువగానే ఉంది ఎప్పుడు కూడా. ఎంచేతండి నా పిల్లలు, నేను, మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడ సెట్ అయినా కానీ ఇప్పటికీ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే మా నాన్న కూడా మరి మా పిల్లల్ని మనల్ని ఎంతో చక్కగా చూసుకుంటారు. అలాగే నా కుటుంబంలో మా పిన్నులు, చిన్నాన్నలు వాళ్ళందరూ కూడా నా కష్టంలో సుఖంలో అందరూ నా కుటుంబం అందంగా ఉండడం వల్ల నేను ఈరోజు ఇలా నిలబడగలిగాను. అలాగే నా స్నేహితులు, నా స్కూల్లో టీచర్లో నేను హాఫ్ భాగం మా పద్మ టీచర్ ఇప్పుడు వచ్చినా రాకపోయినా నేను ఆవిడకి వేస్తాను, నా ప్రాణ స్నేహితురాలు. అలాగే మిగతా స్నేహితులందరూ కూడా ఈ అపార్ట్మెంట్లోకి వచ్చాక 13 ఏళ్ళు కూడా నన్ను అందరూ ఎంతో ప్రేమగా ఆదరించిన ఉషాలు ఇద్దరు, అలాగే చిన్నపిల్లలైన శాంతి, భారతి వీళ్ళందరూ కూడా నాకు ఎంతో ప్రేమగా, ఎంతో సుచిత్ర మా బెస్ట్ ఫ్రెండ్. తను ఎస్జేజిఎంలో అది వేరే మున్సిపల్ స్కూల్లో చేస్తున్నా కానీ. అలాగే మహాదేవపట్నం మరి మా మండువాలోగిలో ఉన్న అందరికీ పేరున మండువాలోగిలో చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ పేరున నా కృతజ్ఞతలు, నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా అమ్మకి ఒంట్లో బాగోకపోయినా మేము ఇక్కడ అన్ని పనుల్లో నిమగ్నమై ఉన్న కారణం ఏంటంటే అక్కడ మా అమ్మని నాన్నని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు అనే ఒక ధైర్యంతో. అంచేత వాళ్ళందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మరి మా చిన్నప్పుడు మాకేం కావాలన్నా కొట్టు మాదే, మా మాంకాయలు కొట్టు, మా మాంకాయలు సుగుణ. మరి వాళ్ళిద్దరూ మా నలుగురికి కూడా మా మాంకాయలు అంటే ప్రాణం. ఎందుకంటే ఆ కొట్టులోకి వెళ్తాం, ఏదో ఒకటి తెచ్చేసుకుంటాం, తినేయటం. మరి మా నాన్న ఏం డబ్బులు ఇచ్చేవారో తెలీదు. మా మాంకాయలు అంటే మా అందరికీ కూడా చాలా ప్రాణం. మరి తను కూడా మా నాన్న చాలా బాగా ప్రేమిస్తారు. ముఖ్యంగా ఇంకా చెప్పదలుచుకున్నాను, మహాదేవపట్నం ఊరికే నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మహాదేవపట్నం ఊరంటేనే మంచితనానికి మారిపోయారు. ఎందుకంటే ఆ ఊళ్ళో అందరూ అంత కలిసికట్టుగా ఉంటారు. ఇప్పటికి వచ్చి మా పిల్లలకి ఒక ధైర్యం అండ ఉంది అంటే మహాదేవపట్నంలో పిల్లలందరికీ కూడా పేరున ఈరోజు వచ్చినందుకు మరి వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఊరు మంచిదైతే నోరు మంచిదైతే అనడానికి ఆ సామెత, అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతాం కాదు నేను అనేది. ఇదే నేను ఎందుకు చెప్తున్నానంటే నా నాన్న విషయంలో మీరు అందరికీ అర్థమవుతుంది. అని చేత ఊరు మంచిది, మా నాన్న అందరూ భరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మరి ఈరోజు ఈ ఫంక్షన్కి అందరూ వచ్చినందుకు, మీ సమయాన్ని అందరూ విలువైన సమయాన్ని అందరినీ వెచ్చించి వచ్చినందుకు, ఒక్కసారి పిలిచినా కూడా ఎంతో ప్రేమగా వచ్చినందుకు మీ అందరికీ, నా కజిన్స్కి, అలాగే మా అమ్మ కజిన్స్కి, చుట్టాలకి, మా రాయడం చుట్టాలకి, మా ఫ్రెండ్స్ ఎన్ఆర్పి అగ్రహారం ఫ్రెండ్స్ వచ్చారు, నా 10th క్లాస్మేట్స్, మా ఉమామహేశ్వరం అండ్ భాస్కర్ రాజు వీళ్ళందరికీ, అలాగే మా చిన్నపాతయ్య గారి పిల్లలు అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. మా 10th క్లాస్మేట్స్, అలాగే మా చిన్నప్పుడు క్లాస్మేట్స్ సరోజిని, సుబ్బలక్ష్మి, మా రఘు గారు అంటే మా రఘు అంటే వాళ్ళ కొడుకు కాదు, మా కొడుకే. ఎప్పుడూ కూడా పిలవలేదు, పిలిచిన వెంటనే వచ్చింది. థ్యాంక్ యూ. అలాగే అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ రూపా మేడం ఎంతో ఇదిగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంగ్లీష్ లెక్చరర్, ఎస్ఆర్కేఆర్ కాలేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చి ఈ కార్యక్రమం అందరూ భోజనం చేసి, అంత ముఖ్యంగా ఒక్క నిమిషం
నాకు స్కూల్కి వెళ్ళడానికి మా అమ్మాళ్ళు ఎంత సహకరించారో, నా కేర్ టేకర్స్ ఇద్దరు ఉన్నారు, మా రమ అలాగే మా లక్ష్మి. వాళ్ళిద్దరిని రమ్మని వేదిక మీద రమ్మని కోరుతున్నాను. రమ అండ్ లక్ష్మి నా చిన్నప్పటి నుంచి చాలా కాలం మా లక్ష్మి చేసింది నాకు. స్కూల్కి ఏదో నేను వెళ్తున్నాను అంటాను, కారణం నాకు ఎంతో సర్వీస్ చేశారు వాళ్ళు. ఇంకా నేను పర్టికులర్గా వాళ్ళిద్దరూ వచ్చే ముందు ఇంకొక మాట చెప్తున్నాను. నా పిల్లలకి నేను కృతజ్ఞతలు తెలియజేయకూడదు కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా నా ఆశీస్సులు. వాళ్ళిద్దరూ ప్రతి ఈ ఫంక్షన్ ఇంత బాగా చేయడానికి కానివ్వండి, నేను ఇంతకాలం సర్వీస్ చేయడానికి కానివ్వండి, వాళ్ళే కారణం. ఎందుకంటే ఒక్కనాడు నువ్వు అది చేసావు ఇది చేసావు అనే ఒక్క మాట వాళ్ళు మాట్లాడలేదు. వండినా వండకపోయినా ఎలా ఉన్నా ఏ రకంగా చేసినా వాళ్ళు మాట్లాడలేదు. అలాగే అసలు ఎప్పుడు అది చేసి పెట్టి ఇది చేసి పెట్టి అనలేదు. నన్ను ఎంతసేపు స్కూల్కి వెళ్ళావు, ఈరోజు ఎందుకు సెలవు పెట్టావు, ఎందుకు మానేసావు అన్నారు తప్పించి నాకు 100%, 200% పిల్లల సహకారం ఈరోజు ఉద్యోగం చేయడానికి. నా కేర్ టేకర్స్ ఇద్దరిని ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. నేను తర్వాత వాళ్ళకి అమ్మలుగా మమ్మీని నాకు నన్ను నా పిల్లల్ని ఎంతో చక్కగా చూసుకుంటుంది. అలాగే నాకు 30 ఏళ్ళ నుంచి మా ఇంట్లో అందరికీ మా పిల్లలకి మాకు అందరికీ సర్వీస్ చేసిన లక్ష్మి, ఇలా అలాగే చనిపోయిన దేవాకి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తన కోసం వచ్చింది, నాకు చాలా సంతోషం వేసింది. ప్రత్యేకంగా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ముఖ్యంగా నేను స్పెషల్గా నా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చి, కొంతమంది వైజాగ్ నుంచి, కొంతమంది హైదరాబాద్ నుంచి పని కట్టుకుని నా కోసం వచ్చి, మా కజిన్స్ అందరూ కలిపి, మా అక్క చెల్లెళ్ళు మా కజిన్స్ అందరూ కలిపి నా కోసం డైమండ్ రింగ్స్ తెచ్చిపెట్టినందుకు వాళ్ళందరికీ కూడా స్పెషల్గా నా అభినందనలు, నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను. చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒకవేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే.
కలగలిపిన రాగమల్లె ఒక కమ్మని పాటై నిలిచా